భగవద్గీతలో కేవలం 20 శ్లోకాలు మాత్రమే ఉన్నటువంటి ఒక అతి చిన్న అధ్యాయం 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగం. కానీ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ పరమాత్మ ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇది గుప్తాతి గుప్తమైనటువంటి రహస్యము. ఈ యొక్క రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. ఇది తెలుసుకున్నవాడు తన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ముగించగలుగుతాడు అంటాడు. అంటే ఒక జీవి తన యొక్క పరిపూర్ణ స్థితిని, అత్యున్న స్థితిని ఏది పొందుతాడో దాన్ని అధ్యాయాన్ని అర్థం చేసుకున్నవాడు పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చివరిలో చెబుతాడు. అందుకే ఇది అత్యంత గుప్తమైన రహస్యము అంటాడు. ఈ ఒక్క అధ్యాయం చదివితే వేద పురాణ శాస్త్ర రహస్యాలన్నీ కూడా తెలిసిపోతాయని పెద్దలైన వారు చెబుతారు. మనం పురుషోత్తమ మాసంలో ఉన్నాం. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము అంటారు. ఈ పురుషోత్తమ మాసంలో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం యొక్క రహస్యాలను తెలుసుకుని ధరిద్దామా. మరి అసలు ఈ అధ్యాయంలో పరమాత్మ ప్రారంభిస్తూనే ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతాడు. మన జీవితాన్ని, మన సంసారాన్ని ఒక వింతైన రావి చెట్టుతో పోలుస్తాడు. ఈ చెట్టు కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ చెట్టుకు వేళ్ళు ఆకాశం వైపు ఉంటాయి. సాధారణంగా వేళ్ళు భూమిలోకి పాతుకుపోతాయి కదా, కానీ ఈ సంసారము అనేటువంటి వృక్షం యొక్క వేళ్ళు ఆకాశం వైపు ఉంటాయి. కొమ్మలు మాత్రం భూమి వైపు ఉంటాయి, పాకుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. పైకి ఉన్న వేళ్ళు అంటే మనకు మూలమైనటువంటి భగవంతుడు. మన మూలము పైన ఉన్నాడు. ఊర్ధ్వ మూల మదశాఖ అంటాడు. కిందకి ఉన్న కొమ్మలు అంటే మనం పెంచుకున్న బంధాలు, ఆశలు, కోరికలు, ఇవన్నీ మనం పెంచుకునే కొద్దీ వృక్షం పెరుగుతూ ఉంటుంది. మనం ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని బంధాలు పెంచుకుంటే ఆ వృక్షం పెరుగుతూ ఉంటుంది. భూమి వైపు మనం పడిపోతూ ఉంటాం, అధోలోకాల వైపు మనం పడిపోతూ ఉంటాం. ఊర్ధ్వలోకాల్లో ఉన్న పరమాత్మను చేరలేము అని ఈ యొక్క వృక్షం గురించి వివరిస్తూ పరమాత్మ చెబుతూ ఉంటాడు. మరి పైనున్న మూలాన్ని చేరుకోవడం ఎలా అంటే దానికి ఒకటే మార్గం చెప్పాడు. వైరాగ్యము అనేటువంటి పదునైన గొడ్డలితో ఈ బంధాల చెట్టును నరికివేయాలి అంటాడు. అంటే మన బాధ్యతలను, కర్తవ్యాలను నెరవేరుస్తూనే దేనికి అతిగా లొంగిపోకుండా, అంటుకోకుండా మనం పని చేసుకుంటూ ఉంటే ఆ పరమాత్మను చేరుకుంటాము అంటారు. అలా మనం ఆశలను నరుక్కోకుండా ఇంట్లోని మునిగిపోతే ఏమవుతుంది? ఆత్మ ప్రయాణం అక్కడే మొదలవుతుంది. జీవుడి యొక్క ప్రయాణం అక్కడే మొదలవుతుంది. మనం ఈ శరీరాన్ని వదిలివేస్తాం, కానీ మన కోరికలు మాత్రం చావు. గాలి ఒక పువ్వుపై నుంచి వీచినప్పుడు ఆ పువ్వు యొక్క వాసనను కూడా తనతో పాటు ఎలా తీసుకొని వెళ్తుందో, అలాగే మన జీవాత్మ ఈ శరీరం యొక్క శక్తి నశించిపోయి ఇందులో నుంచి, ఈ శరీరంలో నుంచి జీవుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ ఇంద్రియాలు ఏ ఏ ఆలోచనలు చేస్తున్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా తీసుకొని తనతో పాటు మనస్సును, బుద్ధిని, ఇంద్రియాల యొక్క ఆలోచనలను, సంస్కారాలను వెంటబెట్టుకొని బయటికి వెళుతుంది. ఆ యొక్క సంస్కారాలను పట్టి మరొక శరీరాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే ఆశలు ఉన్నంత కాలము ఈ జీవుడు కొత్త కొత్త శరీరాలను ఏర్పరచుకొని ఆ వాసనలను తీర్చుకుంటూ ఉంటాడు. ఈ జనన మరణాల చక్రాల్లో తిరుగుతూనే ఉంటాడు. అయితే ఈ శరీరం నుంచి మరొక శరీరాన్ని మార్గే ఈ సుదీర్ఘ ప్రయాణంలో అసలు మనం బ్రతికిస్తున్నటువంటి శక్తి ఏమిటి అంటే, ఈ జీవుని ఇలా నడిపిస్తున్నటువంటి శక్తి ఏమిటి అంటే మరెవరో కాదు, పరమాత్ముడే. పరమాత్ముడే ఈ యొక్క జీవుణ్ణి అలా ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి మార్చేలా చేస్తున్నాడు. కానీ కర్మలు అనేవి మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క శరీరమే మనము అనుకొని ఆ జీవుడికి వాసనలు కల్పించేది మనము. ఆ వాసన మనం కల్పించకపోతే స్వచ్ఛమైనటువంటి ఆ జీవుడు తిరిగి వెళ్ళి పరమాత్మలోనే లీనమవుతాడు. అంతేకాని మరొక శరీరాన్ని ఏర్పరచుకోడు. ఏ వాసన లేకపోతే మళ్ళీ శరీరం ఏర్పడదు. స్వచ్ఛమైనటువంటి జీవుడు స్వచ్ఛమైనటువంటి పరమాత్మలో ఐక్యమవుతాడు. వాసనలుంటే ఆ యొక్క జీవునికి మరొక శరీరాన్ని దానికి తగ్గట్టుగా ఏర్పరిచేటువంటి ఏర్పాటును పురుషోత్తముడైనటువంటి పరమాత్మ తీసుకుంటాడు. కాబట్టి మనకు మరొక శరీరము, మరొక జన్మ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన కర్తవ్యంగా మాత్రమే ప్రతి పనిని చేయాలి. అంటుకొని పోవద్దు ప్రతిదాన్ని. దానిలో అంటుకొని పోతే అవి అంటుకొని ఉంటాయి, మళ్ళీ శరీరాలను ఏర్పరుస్తూ ఉంటాయి అని పరమాత్మ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మన బ్రతికిస్తున్నది ఆ పరమాత్మయే, మరెవరో కాదు. ఎలా? చూసే సూర్యుడు రూపంలో, చంద్రుడు రూపంలో, అగ్ని రూపంలో, ఆ వెలుగు రూపంలో మనల్ని బతికించేది ఆ పరమాత్మే. ఈ శరీరంలో ఉండి మనం తినేటువంటి ఆహారాన్ని ఎరిగించేటువంటి వైశ్వానుడు అనేటువంటి జీర్ణక్రియ కూడా, అగ్ని కూడా ఆయనయే.
మన హృదయంలో అంతర్యామిగా ఉండి మనకు జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని ఇస్తున్నది కూడా ఆయనే. అంటే మన ప్రయాణం వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి మార్గదర్శి ఆయనయే. ఆయనను తెలుసుకొని ఈయనే నన్ను నడిపిస్తున్నాడని ఎవరైతే ఆయనతో ప్రయాణం చేస్తారో ఆయనలోనే కలిసిపోతాడు. ఆయన ఇచ్చినటువంటి శక్తిని వినియోగించుకొని అనవసరమైనటువంటి విషయాల వైపు ఎవరైతే మలుతారో ఆ అనవసరమైనటువంటి విషయాల్లోనే పెరిగిపోతూ ఈ యొక్క అదో లోకాల వైపే ప్రయాణం చేస్తూ ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. మనలోనే ఉంటూ ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ శక్తిని పురుషోత్తముడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. ఈ విశ్వంలో 3 ప్రధానమైన తత్వాలు ఉంటాయి. ఒకటి నశించిపోయేటువంటి, ఇప్పుడు కనబడుతున్నటువంటి శరీరము, ఈ మాట్లాడేటువంటి శరీరము, వినేటువంటి శరీరము, దీనిని క్షరుడు అంటారు. రెండోది ఎప్పటికీ నశించని ఆత్మ. ఇలా మాట్లాడడానికి కారణమైనది ఆ యొక్క అక్షరుడు అంటారు దానిని. దీన్ని మాట్లాడుతున్నానంటే అక్షరుడు కారణం ఉంది. ఆ జీవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, ఆ జీవుడు మీలో ఉన్నాడు కాబట్టి మీరు వింటున్నారు. దానిని అక్షరుడు అంటారు. ఈ క్షరుణ్ణి నడిపించేది అక్షరుడు. మూడవది ఈ రెండింటికంటే అత్యున్నతమైనటువంటి పరమాత్మ. ఆయనే విశ్వాన్ని భరిస్తున్నాడు కాబట్టి ఆయనకు పురుషోత్తముడు అనేటువంటి పేరు వచ్చింది. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన ఇంట్లో మీటర్ ఉంటుంది కదా, మీటర్లో నుంచి మనకు కరెంట్ వస్తుంది. మెయిన్లో నుంచి మన ఇంట్లో ఉన్నటువంటి బల్బ్స్కి, ఫ్యాన్స్కి, ఏసీలకు, ఫ్రిడ్జ్లకు కరెంట్ వస్తుంది. మీటర్ జీవుడు. ఆ మీటర్లోకి, ఆ మెయిన్లోకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ ట్రాన్స్ఫారంలో నుంచి వస్తుంది కదా. ఆ మెయిన్ ట్రాన్స్ఫారం లేదా పవర్ స్టేషన్ పురుషోత్తముడు, పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అంశలమే మనము. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈ జీవుణ్ణి మర్చిపోతున్నాము, పరమాత్మను మర్చిపోతున్నాము. పైన ఉన్నటువంటి ఈ శరీరమే మనం అనుకొని ఈ శరీరం గురించి ఆలోచించుకుంటూ ఈ శరీరం కోసమే అనేకమైనటువంటి తప్పులు చేస్తూ, తాపత్రయాలు పడుతూ, మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వాసనలను సృష్టించుకుంటూ, ఆ వాసనలతో జీవుడు వెళ్ళేలా చేసుకుంటూ కొత్త కొత్త జన్మలను ఎత్తుతూ ఉన్నాం. అలా కాకుండా ఈ శరీరము నేను కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇందులో ఉన్నటువంటి జీవుడు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఆ జీవుడి గురించి తపిస్తూ, అంటే ఆ జీవుడి గురించి తపిస్తూ ఉంటే ధర్మంగా నడుచుకోవడము, ధర్మబద్ధంగా ఈశ్వరుడు చెప్పినట్లు, వేదం చెప్పినట్టు బతుకుతూ ఉంటే ఈ జీవుడు క్రమక్రమంగా వాసనలన్నీ కూడా ఇక్కడే తగ్గించేసుకుంటాడు. మళ్ళీ వాసన లేనటువంటి స్థితికి వెళితే ఆ వాసన లేనటువంటి జీవుడు తన యొక్క మూలమైనటువంటి పురుషోత్తమునిలో ఐక్యమైపోతాడు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఎవరు పరమాత్మను పురుషోత్తముడిగా, మనందరికీ మూలమైనటువంటి వాడిగా తెలుసుకొని ఉంటాడో వాడు సర్వజ్ఞుడవుతాడు. వాడు పూర్ణ హృదయంతో పరమాత్మను ఆరాధిస్తాడు. అలా తెలుసుకుని ఆరాధించిన వాడు ఇక మళ్ళీ జన్మించడని సమస్త వేద పురాణ శాస్త్ర సారాన్ని పరమాత్మ కేవలం 20 శ్లోకాలలో మన కోసం అందించడం జరిగినది. అంత గొప్పది ఈ యొక్క పురుషోత్తమ ప్రాప్తి యోగము. కాబట్టి మన యొక్క కర్మలను మనం చేద్దాం. ప్రతి ఒక్కటి కూడా కర్తవ్యం దైవమాన్వితం అంటాడండి విశ్వామిత్రుడు కూడా. కర్తవ్యంగా చేయాలి, ఏది చేసినా కర్తవ్యంగా చేయాలి. అన్ని పనులు చేస్తూ ఉండాలి. మన పనులు ఏది వదిలేయొద్దు, అన్ని పనులు చేస్తూ ఉండాలి. కర్తవ్యం. నా పని నేను పూర్తి చేసుకున్నాను, అయిపోయింది, ఈశ్వరార్పణం. నా పని నేను పూర్తి చేసుకున్నాను, అయిపోయింది, ఈశ్వరార్పణం. అంతేగాని ఇది చేయాలి, ఇది చేయలేదు అంటే తాపత్రయం పెట్టుకోకూడదు. అయిందా, మన పని మనం చేసుకోవాలి. దానికి ఫలితం వచ్చిందా, మంచిది, ఈశ్వరానుగ్రహం. రాలేదా, ఇంకా మంచిది, ఈశ్వరానుగ్రహం. అది నాకు ప్రాప్తం లేదు, వదిలేసుకోవాలి. ఇలా ఎవడైతే తన యొక్క జీవితాన్ని మలుచుకుంటాడో ఇక తాడు ఎప్పుడూ కూడా అశాంతాన్ని పొందడు, ఎప్పుడూ శాంతిగానే ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ జీవుడు ఎలాంటి వాసనలకు పొందకుండా, వాసనలకు లోనవ్వకుండా పరమాత్మ యొక్క పురుషోత్తముడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనలో లీనమవుతాడు అని మనకు భగవద్గీత చెబుతున్నది. అందుకే భగవద్గీతను సకల ఉపనిషత్తుల సారంగా చెప్పడం జరుగుతుంది. ఒక్క భగవద్గీత చదివితే సకల శాస్త్రములు కూడా చదివినట్టి ఫలితం వస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని మనకు అందించిన పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.